రైట్. ఈరోజు అటు ట్యాంక్ బండ్ ప్రాంగణంలో బతుకమ్మ కుంట వద్ద అయితే 5K రన్ ఫర్ పీస్ అనే నేమ్ తోటి అయితే ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్కి అటు 5K రన్ 5 కిలోమీటర్స్ రన్ చేయాలన్న నేపథ్యంలోనే ఈ పర్పస్ వచ్చేసి కూడా కంప్లీట్గా హెల్త్ని బేస్ చేసుకొని సో కంప్లీట్గా వెల్నెస్కి సంబంధించిన ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. మనకు సంబంధించి ఇక్కడ స్పెషల్ గెస్ట్, ఈ ఈవెంట్కి వచ్చిన స్పెషల్ గెస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారో విందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉండబోతుందంటే ఈ ప్రోగ్రామ్ అనేది కూడా చాలా అటు హెల్త్ పర్పస్లో చూసుకున్నట్టయితే చాలా బెటర్ అని అనుకోవచ్చు. దీనికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇప్పుడు సమాజంలో ఏంటంటే ఒక ఆరోగ్య సమస్యనే కాకుండా ప్రపంచంలో శాంతి అనేటువంటి ఒక పదాన్ని మనము ముందుకు తీసుకెళ్ళనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రన్కు వచ్చి ఒక మంచి అలవాట్లను అలవాటు పరుచుకోవడానికి ఒక ముఖ్య వేదిక ఇది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక మంచి అవగాహన వస్తుంది. ఎందుకంటే ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గృహిణులు, మరి ఈ రన్పై అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల సమాజంలో సమానత్వము మరియు ఈ కార్యక్రమానికి ఏ ఉద్దేశంతో అయితే శాంతి అనేటువంటి ఒక పదాన్ని మనం జోడించినామో దానికి మనము ఒక బాగా వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీనికి సమాజంలో ప్రతి ఒక్క వారు కూడా దీనికి సపోర్ట్ చేసి ఇలాంటి రన్స్ ఇంకా ముందు చాలా చేసి మరి ఆరోగ్యకరమైనటువంటి ఇండియాను చేయాలనేటువంటిది ఒక ఉద్దేశము అనేది మేము కోరుతున్నాము. ఈ ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమాన్ని వీళ్ళని బాగా వారిని సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే కంప్లీట్గా చిన్న కిడ్ దగ్గర నుంచి అరౌండ్ 3 years కిడ్ దగ్గర నుంచి 55 years ఓల్డ్ ఉమెన్ వరకు కూడా ఇక్కడ వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా ఇది హెల్త్ పర్పస్లోనే చూస్తున్నాం కదా. అంటే ఇది ఈ పర్టికులర్ టైంలో మనకు హెల్త్గానే అనిపిస్తుంది. కానీ మనము దీన్ని అడ్వర్టైజ్ చేసినప్పుడు ఇందులో రావడానికి మనము వివిధ ఆర్గనైజేషన్ పిలవడంలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తీకరించడం జరిగింది. ఎందుకంటే శాంతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో శాంతి లేదు. ఎక్కడ చూస్తే అక్కడ వైలెన్స్, ఇవన్నీ డ్రగ్స్, వైలెన్స్ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం ఈ ప్రభుత్వానికి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశంచే దానికి ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వీరే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనిపై అవగాహన పెంచుకొని శాంతి ఆరోగ్యం వైపు వెళ్ళాలని మరి మేము కోరడం జరుగుతుంది. మరొక గెస్ట్ కూడా ఉన్నారు. సార్ నమస్తే మేడంతో. మిస్ తెలంగాణ. ఓకే, మిస్ తెలంగాణ అండ్ మూవీ ఆర్టిస్ట్. మనం ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా ఇది ఒక అవేర్నెస్ కోసమే అనుకోవచ్చా, లేకపోతే కంప్లీట్లీ అటు బాడీ ఫిట్నెస్ కోసం అనుకోవచ్చు? మొత్తం కంప్లీట్లీ బాడీ ఫిట్నెస్ అండ్ మన హెల్త్ గురించి కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రీవియస్గా ఇలాంటి లేదండి, ఇది నేనైతే ఫస్ట్ టైం ఇది ఒకటే. ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ కూడా ఇట్లాంటి ఈవెంట్ అయితే చేయడం జరిగింది చేశారు. బట్ నేనైతే ఫస్ట్ టైం సార్ ఇది మాత్రం. కానీ చాలా బాగుంది ఈ ఈవెంట్ కూడా. హౌ వాస్ ద ఫీలింగ్? మీ హెల్త్ గురించి బాగానే కంపేర్ చేసి ఇంతమంది వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్గా అనుకుని కానీ చాలా ఆంధ్ర, ఒడిశా మొత్తం అంతా అక్కడి నుంచి కూడా వచ్చారంట. బట్ చాలా అయితే బాగుంది ఈవెంట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఇక్కడ? నాది ఆంధ్రానే, శ్రీకాకుళం. అంటే ఇక్కడ ఆంధ్ర శ్రీకాకుళం, బట్ నేను ఇక్కడ ఉండేది బోయినపల్లి. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? ఓకేనా ఈవెంట్ అనేది వర్త్ అనిపిస్తుంది? ఈ ఈవెంట్ చాలా వర్క్ అనిపిస్తుంది. చార్జెస్ పరంగా చూసుకున్నా కూడా పర్ హెడ్ ఇంత అని చెప్పి చార్జ్ చేసినట్టు. చార్జెస్ 300 ఏమో అంత పెద్దగా చార్జెస్ ఏం కాదు సార్, నార్మల్. గిఫ్ట్ ప్రైజ్ మనీ గురించి మీకు చెప్పడం లేదు సార్, నేను చేయలేదు. ఇక మా సార్ మాట్లాడతారు. నమస్తే. నా పేరు మూసా అలీ ఖాన్. నమస్తే సార్ తీసుకో రియాజ్ సార్. నా పేరు మూసా అలీ ఖాన్. నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చాను. నేను మూవీ ఆర్టిస్టును. మాది సినీ రంగుల ప్రపంచం పత్రిక కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్లో. అయితే మేము 1K రన్, 2K రన్, 3K రన్, 4K రన్ చూసాము. ఈరోజు 5K రన్. ఈ 5K రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పిల్లలలో వ్యాయామం తగ్గిపోయింది. పెద్దలు కూడా వ్యాయామం చేయట్లేదు. ఏదో మామూలుగా సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయిన తర్వాత చాలామంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారు. ఇటువంటి టైంలో ఇటువంటి కార్యక్రమాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరికీ వ్యాయామం అనేది చాలా ముఖ్యమని చెప్పి ఈ కార్యక్రమం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా శాంతి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. అందరూ సమానంగా ఉండాలి. అందరూ సంతోషంగా, సేవాభావంతో, స్నేహంగా ఉండాలి. ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేసుకోకుండా అందరూ కలిసిమెలిసి మన భారతదేశంలో ఉండాలని చెప్పి ఒక శాంతి ఇక్కడ ఏర్పడాలని చెప్పి ఈ ర్యాలీకి శాంతి ర్యాలీ అని కూడా పేరు పెట్టారు. శాంతి అనేది ప్రపంచ శాంతి ఎలా ఉందో మన భారతదేశంలో కూడా శాంతి నెలకొల్పాలి. ఈరోజు మనం ఒక యువకులుగా కానివ్వండి, భారతీయులుగా కానివ్వండి, ఇలా తెలంగాణలో ఉన్న మనం కూడా కానివ్వండి, ఇలా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి కూడా మనం విలువ ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉంటే వారికి విలువ ఇవ్వాలి. ఈ రోజుల్లో మరి ప్రతి వాళ్ళు ఏదో 4 గదుల మధ్యన కూర్చొని మరి సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఒక ప్రధానమంత్రిని ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఒక లెజెండ్లను ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో మరి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మనం చూడాలి తప్ప మరి ఈ విధంగా ట్రోల్ చేసుకుంటూ పోతే మరి ప్రతి ఒక్కళ్ళకు ఈరోజు వాళ్ళు ఈ ట్రోల్ చేసే వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఏదో 4 గదుల మధ్య చీకటి గదిలో ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో బయటకు వచ్చి సాధిస్తే తెలుస్తుంది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎంత కష్టపడాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే శాంతి, అందరూ కూడా శాంతిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి పోరాటాలు చేయకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి శాంతి ర్యాలీలని మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇందులో మీరు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుంటారు కంప్లీట్గా? ఎందుకంటే క్రౌడ్ కూడా చాలా హెవీ ఉంది కాబట్టి ఒకరినొకరు తోపులాట కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా చూస్తున్నారు? మీకు వాలంటీర్స్ ఏమైనా పెట్టుకున్నారు? వాలంటీర్స్ ఉన్నారు, ఇక్కడ బౌన్సర్స్ ఉన్నారు, ఇక్కడ పెద్దలు అన్ని విషయాలు వాటర్తో తీసుకొని ప్రతి ఒక్కటి ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చినా కూడా దాన్ని మేము ఏ విధంగా మరి ఎదుర్కోవాలని చెప్పి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా వాళ్ళ యొక్క సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా మేము ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏజ్ పర్సన్స్ ఆల్రెడీ పైబడిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పి దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. దానికి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. మరి 24 గంటలు మనకు ఈ ప్రోగ్రాం జరిగినంతసేపు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ మనీ కూడా మీరు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే ఎంత ఉంది? అంటే ప్రైజ్ మనీ స్టేజెస్ అది వాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ అండి. సో ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే. ఫస్ట్ నువ్వు డౌట్స్ అడిగితే నేను చెప్పాను. చెప్పండి. హలో, నమస్తే అండి. నేను మీ డాక్టర్ వంశీకృష్ణ, ఆక్యుపంచరిస్ట్. ఈరోజు ఏంటంటే మనకి ఇక్కడ నెక్లెస్ రోడ్లో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. 5K రన్ అనే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఉండాలంటే ఈ రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలు ఇంట్లో చేయడం వేరు, ఇప్పుడు అందరితో పాటు చేయడం వేరు. ఈ యొక్క ఈవెంట్ని మన ప్రియా ఈవెంట్స్, ప్రియా మేడం అండ్ వైబ్ మీడియా ఛానల్, మన శ్రీధర్ అన్న విత్ సపోర్ట్ ఆఫ్ ఎంతోమంది స్పాన్సర్స్ అందరూ కూడా ఒకటి చేత్తో అవదండి 2 చేతులు కలిస్తేనే తప్పట్లేలాగో అందరూ కలిపి ఇది ఒక ఈవెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది. ఈ మన నెక్లెస్ రోడ్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మన 10 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంచుమించుగా ఒక 500 పైన 500 అబోవ్ మెంబర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ వాకింగ్ రన్నింగ్ చాలా అద్భుతంగా ఈ సండే రోజు ఒక మన మార్నింగ్ సూర్యోదయంలో మంచి ఒకటి జరుగుతుంది. సో దీనికి ఏంటంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. నెక్స్ట్ అడగండి క్వశ్చన్. సో ఇందులో మీరు ఆల్రెడీ కంప్లీట్గా సేఫ్టీ మేనేజ్మెంట్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. కంప్లీట్గా అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రామ్? సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంచుమించు 700 మెంబర్స్ పైన పార్టిసిపేట్ చేశారు. సో ఇది నెక్స్ట్ వాలంటీర్లు అందరూ కలిపి 1000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం అందరూ కూడా 1000 మంది టీం వర్క్లో చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కంప్లీట్గా ఏజ్ గ్రూప్ని బట్టి మీరు చూస్ చేసుకున్నారు లేకపోతే జనరల్గా అందరూ ఈక్వల్గా? సార్ ఇది రన్నింగ్ అనేది ఏంటంటే ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చేయొచ్చు. మన ఎంకరేజ్మెంట్ పర్పస్ ఏజ్ లిమిట్ లేదు. మినిమం ఫిట్నెస్ ఉండి, హెల్త్ పరంగా ఫిట్నెస్ ఉండి, ఓకే మేము చేయగలుగున్న అందరికీ కూడా అవకాశం అనేది ఉపయోగించుకున్నారు. సార్ అంటే పార్ట్నర్స్ దగ్గర నుంచి కూడా మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? పార్ట్నర్స్ అంటే స్పాన్సర్సా సార్? పార్ట్నర్సా మీరు అడిగేది? స్పాన్సర్స్ కానీ? సో ఇది ఒక టీమ్ చేస్తున్నారు, ఒకళ్ళు కాదు. మెయిన్ ఏంటంటే ప్రియా ఈవెంట్స్, ప్రియా మేడం అండ్ సీతర్ అన్న వాళ్ళతో పాటు సపోర్ట్గా మేము అందరూ ముందుకు వచ్చాం. ఎందుకు ముందుకు వచ్చామంటే ఈ కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, హెల్త్ పరంగా ప్రతి మనిషికి ఈరోజు అవసరమైన కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సమిష్టి కృషి సార్, ఒకళ్ళు కాదు. ఇదంతా సమిష్టి కృషితో ఈ ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్ మా శ్రీధర్ అన్న అండ్ ప్రియా మేడం అండ్ మన టీం అందరూ కూడా, మన సార్ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. కంపల్సరీ ఇటువంటి పబ్లిక్ ఉపయోగపడే మంచి కార్యక్రమం సార్. పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమం ఎప్పుడూ చేయడానికి ఒక హెల్త్ ప్రేమికుల్లాగా మా టీం అందరూ కూడా ఎప్పుడు కూడా ముందుకుంటామండి. దాంతోపాటు ప్రామాణిక యోగా అండ్ వెల్నెస్కి సంబంధించిన హెడ్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ద్వారా కూడా ఆర్గనైజర్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా సమాచారం ఉంది వాళ్ళ దగ్గర కూడా. అంటే ఇందులో అంటే మెడిటేషన్లో కూడా చాలా వివిధ రకాలుగా ఉంటాయి అని చెప్పి కూడా తను మనతో పాటు ఎలా ఉంటాయి అన్న దానిపైన షేర్ చేసుకోవడానికి కూడా తను ఉన్నారు కాబట్టి తన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి.
నమస్కారం సార్. నా అభిప్రాయాన్ని చెప్పే ముందర ఒక చిన్న శ్లోకం చెప్తానండి శాంతి గురించి. సహనావవతు సహనౌ భునత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మావిత్ విషావహై. అంటే శాంతి గురించి ఈ మంత్రం ఎందుకు చెప్పారంటే, మన మనసులో మన శరీరంలో గనక శాంతి ఉండాలి అని అంటే ఫస్ట్ ఇల్లు ప్రధానం. ఇంట్లో గనక శాంతి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి వస్తే అది దేశంలో ఉంటుంది. దేశంలో శాంతి ఉంటే ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంటుందని చెప్పేసి ఆ యొక్క ఆ శ్లోకం యొక్క వివరణ. అయితే ఈ రన్ ఎందుకు అని అంటే అండి, ఇవాళ రేపు శాంతి కనుమరుగైపోతుంది ప్రతి ఒక్కరి దాంట్లో, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. స్కూల్ పిల్లలకి కూడా ఇవాళ రేపు జువినల్ డయాబెటిక్, జువినల్ హైపర్ టెన్షన్ ఇట్లాంటివన్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఒత్తిడి జీవనం. ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలి? ఒత్తిడి లేకోకుండా ఇప్పుడు జీవన విధానం ఉండదు. మనం జాబ్ కూడా ఒత్తిడి లేకోకుండా లేదు. ప్రతి ఒక్క దాంట్లో ఒత్తిడితోనే ఉన్నాం. అందుకనే ఏదైనా ఒక శారీరక శ్రమ కానివ్వండి, వాకింగ్, జాగింగ్, యోగా ఇట్లాంటివన్నీ మన ఒత్తిడిని దూరం చేయడానికి చాలా దోహదపడతాయి. అందులో ప్రధానంగా నేను ఒక యోగా టీచర్గా ఉన్నాను కాబట్టి యోగా అంటే చాలామంది ఏమనుకుంటారంటే చేతులు పైకి ఎత్తటము, ముందుకు వంగటం అనుకుంటారు. కానీ అలా కాదండి. యోగా అన్నది ఒక ఔషధము. ఎన్నో జబ్బులు మనము యోగాతోని సమాధానం చెప్పుకోవచ్చు. రివర్స్ డయాబెటిక్, చాలామంది సెలబ్రిటీస్కి నేను రివర్స్ డయాబెటిక్, రివర్స్ హైపర్ టెన్షన్, రివర్స్ థైరాయిడ్ మెడికల్ అప్రూవల్తో చేయటం జరిగింది. అట్లాగా శరీరంలో కనుక రుగ్మతలు తగ్గిపోతే ఆటోమేటిక్గా మన బాడీలో శాంతి అన్నది వస్తుంది, మైండ్లో శాంతి వస్తుంది. అప్పుడు చాలా సమస్యలకి మనం సమాధానం తెలుసుకున్న వాళ్ళం అవుతాము. ఇందులో కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని చెప్పైతే తెలుస్తుంది. అంటే జనరల్గా మనం చూసే యోగాస్ వేరు, మీరు చెప్పే యోగా వేరు అని చెప్పైతే తెలుస్తుంది సార్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు మేము చెప్పే యోగాకి మేము కొన్ని పరికరాలు వాడతామండి. కష్టతరమైన యోగా ఆసనాల్ని సునాయాసంగా చేయడానికి యోగా చైర్స్ అని, యోగా రోప్స్ అని, యోగా ప్రాప్స్ అని ఎటువంటి కష్టతరమైన ఆసనాన్ని కూడా సునాయాసంగా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నడువు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు, వాళ్ళు పరిగెత్తలేరు. నడువు నొప్పి సమస్యను వాళ్ళు జిమ్కి వెళ్ళలేరు. కానీ ఎటువంటి సందర్భంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈజీగా యోగా చేసుకోవచ్చు. అదే యోగా యొక్క గొప్పతనము. అది థెరపీ యోగా అంటారు. అది మా ఇన్స్టిట్యూట్లో జబ్బుతో బాధపడే వాళ్ళకి థెరపీ యోగా ద్వారా వాళ్ళకి ఆ జబ్బు నుంచి ఉపశమనం కల్పిస్తాము. ఏజ్ లిమిట్ ఉంటుంది సార్? ఈ ఏజ్ వాళ్ళకి ఈ విధంగా చేయించాలి, ఈ ఏజ్ వాళ్ళకి ఈ విధంగా చేయించాలన్నది ఏమైనా ఉంటుందా? ఇందులో ఏమైనా డైట్ ప్లాన్స్ కూడా ఏమైనా ఇంక్లూడ్ అవుతాయా? ఈ వయోపరిమితి అన్నది ప్రతి ఒక్క దానికి చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ ఆ వయసు, వాళ్ళ శారీర దారుఢ్యము, వాళ్ళ మానసిక స్థితిని బట్టే ఏదన్నా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసుకునే మనకి యాంటీబయోటిక్స్ కానివ్వండి, వివిధ రకాల మందులు ఇస్తారు. అట్లాగే యోగాలో కూడా వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ శరీర దారుఢ్యం బట్టి యోగా ఆసనాలు ఏ ఇంచ్ చేయించాలి, ఏ ఇంచ్ చేయించకూడదు, ఇలాంటివన్నీ డిజైన్ చేయటం జరుగుతుందండి. అందరికీ ఒకే రకమైన యోగా అంటే ఎప్పుడు నమ్మొద్దండి. ఒక్కొక్కళ్ళ శరీరం వేరు, ఒక్కొక్కళ్ళ మనస్సు వేరు, ఒక్కొక్కళ్ళ బుద్ధి వేరు. వాళ్ళ శరీరాన్ని బట్టి యోగా అన్నది డిజైన్ చేయబడుతుంది. ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళకు మోస్ట్లీ అంటే మోకాల నొప్పులు కానివ్వండి, అటు పెయిన్ లైక్ భుజాల నొప్పులు అని చెప్పి ఎక్కువగా చెప్తుంటారు. వీటికి మీరు ఎటువంటి ఆసనాలు అయితే ప్రిఫర్ చేస్తారు మీ యోగా దాంట్లో? ఈ మోకాలు నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి ఇప్పుడున్న దైనందిన జీవితంలో అది సహజం. అలాంటి వాళ్ళకి యోగా చైర్ అన్నది ఉపయోగించి వాళ్ళకి ఆ నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తామండి. మెడ నొప్పి ఉన్న వాళ్ళకి ఒక రోప్ సహాయంతో, ఒక బెల్ట్ సహాయంతో వాళ్ళు చేయలేరు కాబట్టి అలాంటి యోగా ప్రాప్స్ అంటారు వాటిని, వాటి సహకారంతో ఇలాంటి సమస్యలకు అన్నిటికీ మేము పరిష్కార మార్గాలు చూపుతాం. లైఫ్ టైం చేయాల్సి ఉంటుందా సార్, లేకపోతే పర్టికులర్ ఇన్ని మంత్స్ చేస్తే సరిపోతుంది? మంచి ప్రశ్న వేసావు బ్రదర్. మనం బతికినంతకాలం భోజనం అయితే చేస్తాం కదా, బతికినంతకాలం సాధన చేయాల్సిందే జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే. అది ఒక దైనందిన జీవితంలో ఒక హ్యాబిట్ లాగా మనకి మారిపోవాలి. రోజు బ్రష్ ఎలా చేసుకుంటాము, స్నానం ఎలా చేస్తాము, అట్లనే సాధన అన్నది నిత్యంగా ఉంటేనే జబ్బులకు దూరంగా ఉండొచ్చు మనము. సో చూసారు కదా, సో కంప్లీట్గా అటు తను క్లియర్గా అయితే వివరించడమే జరిగింది. ఈ 5K రన్లో చాలామంది పార్టిసిపేషన్స్లో అంటే చాలామంది అయితే పాల్గొనడం జరిగింది ఇందులో. సో చాలామంది అటు ఆల్మోస్ట్ ఒక 700 పీపుల్స్ ఇందులో ప్రోగ్రాంలో ఆల్రెడీ రావడం జరిగింది. అండ్ దీంతోపాటు ఆర్గనైజర్స్ కూడా అరౌండ్ కంప్లీట్గా వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారని అయితే చెప్తున్నారు. సో కంప్లీట్గా అరౌండ్ అందరు కలిపి కూడా సుమారు ఒక 1000 మెంబర్స్ మధ్య ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా అయితే వీళ్ళు చెప్పడమే జరిగింది. మనతో పాటు దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ కూడా మరొకరు అయితే ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, నేను సత్యనారాయణ హైకోర్టు అడ్వకేట్. అదేవిధంగా
తెలంగాణ అడ్వకేట్స్ డిఎన్టీ ఫోరంకు స్టేట్ చైర్మన్ను. మేము కూడా వన్ ఆఫ్ ద సపోర్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ పరుగు పందెం కేవలం పరుగు పందెం కాకుండా మేము ప్రపంచానికి, అదేవిధంగా హైదరాబాద్ ముఖ్యంగా జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరికైనా కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మనం రీసెంట్గా ఢిల్లీలో బాంబు బ్లాస్టులు కానీ దాని కొంత జనాలలో కానీ సామాన్య ప్రజానీకానికి కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ధైర్యంగా ఐక్యతతోటి ముందుకు పోవాలనే సదుద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫస్ట్ ప్రైజ్గా 25,000, సెకండ్ ప్రైజ్ 15,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000గా హానరేరియం ఇస్తూ ఉన్నాం. అంటే వారు చేసిన దానికి అది తక్కువైనా అని మేము భావిస్తూ ఉన్నాం. కాకపోతే మర్యాదగా అంటే వారికి చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి సేఫ్టీ మెజర్స్ టోటల్ వి టేకెన్ సేఫ్టీ మెజర్స్. ఒక అంబులెన్సు, అదేవిధంగా వాటర్ కానీ వారికి బూస్టింగ్ కోసం అంటే కొన్ని డ్రింక్స్ కూడా, అంటే హెల్తీ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు దాకా అన్నట్టు ఏజ్డ్ అంటే అబోవ్ 50-60 ఇయర్స్ ఉన్నవారు కూడా ఏమైనా ఇబ్బంది కలగకుండా మా వాలంటీర్స్ కూడా రన్నింగ్లో పాల్గొన్నారు. అంటే ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా మేము లిఫ్ట్ చేసి వారిని ఇమీడియట్గా ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. మాకు ఒక అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. అట్లా ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాంకు నిజంగా కూడా ఇంత స్పందన వస్తుందని మేము కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా, అంటే మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, అందులో మీ స్టూడియో 18కి కూడా నిజంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా చక్కగా కవర్ చేశారు. ఇంత చలికి కూడా, అంటే ఈ చలికాలం ఇంత మార్నింగ్ అవర్స్ చలికి మీరు రావడం, పబ్లిక్ కూడా ఇంత రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీజెస్ కూడా అంటే ఎంత వసూలు, అంటే ఎంత తీసుకున్నారు? 300 రూపీస్ ఫీజు. అంటే వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దోస్ ఎమ్యూనిటీస్ కాబట్టి మా నామినల్గా అంటే సర్టిఫికేట్ ఇస్తున్నాము, అదేవిధంగా వారికి షీల్డ్ ఇస్తున్నాము, ప్లస్ మనకు మెడల్ కూడా ఇస్తూ ఉన్నాము. జనరల్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్న 300 కూడా ఇదంతా మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఏదైనా యూజ్ చేస్తారా, లేకపోతే ఇప్పుడైనా ఖర్చులోనే కంప్లీట్గా క్లోజ్ చేస్తారా? తప్పకుండా ఏమన్నా అంటే యాగస్థాన్కి ఫీజు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. కాకపోతే ఏంటంటే మరి ఫ్రీ అనేసరికి ఎవరు కూడా ఇదే అనేది రారు అనేది చెప్పి ఏదో నామినల్గా ఫీ పెట్టాము. అందులో ఫీ పే చేసిన వాళ్ళు పాల్గొన్నారు, ఫీ పే చేయని వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఎవ్రీబడి పార్టిసిపేటెడ్. అండ్ ఫీ పే చేయలేదు కానీ తీసుకోకుండా ఉండలేదు. అంటే ఇది జస్ట్ ఏంటంటే ఇది ఒక ఉద్దేశాన్ని, శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి దీంట్లో ఫీజు ఈజ్ నాట్ మ్యాండేటరీగా మేము తీసుకెళ్ళాము. ప్రధానంగా ఏంటంటే ఆరోగ్యము, ప్రపంచ శాంతి, అదేవిధంగా సామాజిక బాధ్యత. ప్రతి ఒక్క సమాజంలో ఉంటున్నాం మనం కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఐక్యతతోటి అభివృద్ధి దిశగా హైదరాబాద్ని తీసుకెళ్లాలనేది కాన్సెప్ట్.